దుత్లూరులో రాబోతుంది ఒక సాధారణ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాత్రమే కాదు, ఇది డిఫెన్స్ మరియు ఏరో సెక్టర్కి సంబంధించిన ప్రపోజర్డ్ ఇండస్ట్రియల్ క్లస్టర్. దుత్లూరు మండలంలోని 5 డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు ఉన్నాయి. వేరు యూనిట్లో అమ్యునిషన్, ఎక్స్ప్లోసివ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, క్రిటికల్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ప్రీషియన్ కాంపోనెంట్స్, ఏరోస్పేస్ కాంపోసైట్స్ వంటి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ ప్రతిపాదించబడ్డాయి. ఒకవైపు ఇది ఉదయగిరికి పెద్ద ఎకనామిక్ ఆపర్చునిటీ, మరోవైపు ఇలాంటి ఇండస్ట్రీస్ నిర్మాణం మరియు ఆపరేషన్స్ కోసం సాధారణ ఫ్యాక్టరీ కంటే ఎక్కువ సేఫ్టీ రిక్వైర్మెంట్స్ అవసరం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ప్లోసివ్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతిపాదించబడిందని చెప్పగానే ప్రమాదం తప్పకుండా జరుగుతుందని కాదు, కానీ రిస్క్ ఉన్న ఇండస్ట్రీస్ రాబోతున్నప్పుడు సేఫ్టీ సిస్టమ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఫ్యాక్టరీలో భవిష్యత్తులో పనిచేసే ఎంప్లాయీస్, దాని చుట్టూ నివసిస్తున్న ప్రజల సేఫ్టీ కూడా చాలా ముఖ్యం. ప్రశ్నలు ఇప్పుడే అడగాలి. ఎమర్జెన్సీ వస్తే ఏం చేస్తారు? ఫైర్ యాక్సిడెంట్ జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది? ఎక్స్ప్లోజన్ లాంటి ఎమర్జెన్సీ వస్తే నియర్ బై విలేజెస్కి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? ఎవాక్యుయేషన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఎలా ఏర్పాటు చేయబోతున్నారు? ఇవన్నీ ఫ్యాక్టరీలు నిర్మాణం పూర్తయ్యేలోపు క్లియర్గా ఉండాలి. ఈ ప్రాజెక్ట్ వల్ల 3200 పైగా జాబ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఆ జాబ్స్లో మన ఉదయగిరి నియోజకవర్గ యువతకు ఎంత అవకాశం ఉండబోతుంది?